వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ములుగు జిల్లా వాజేడు మండలానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు ఉంది. ఈ గ్రామానికి రోడ్డు మార్గం కూడా లేదు. పెనుగోలు గ్రామ ప్రజల స్థితిగతులపై 4 సైడ్స్ టీవీ వార్తా ప్రసారం చేయడంతో విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ గ్రామ ప్రజలకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో అక్కడికి ఎమ్మెల్యే హోదాలో వెళ్లటం జరిగిందని, ఈసారి 4 సైడ్స్ టీవీ బృందంతో కలిసి మంత్రి హోదాలో అక్కడికి వెళ్తానని మంత్రి సీతక్క అన్నారు. ఇక ఇదే అంశంపై మంత్రి సీతక్కతో మా వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా వాజేడుకు సుమారు 18 కిలోమీటర్ దూరంలో ఉన్న పొలిగొండ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కోవిడ్ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క గారు అక్కడ లేచి వాళ్ళ నిత్యావసర వసూలు జరిగింది. మనం 4 సైడ్స్ టీవీ బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. సో మనతో మంత్రి గారు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వాళ్ళని కాపాడబోతుంది, ఏ విధంగా సహాయం చేయబోతుంది? అక్క నమస్తే. గత 4 సంవత్సరాల క్రితం మీరు కాలనీ నడకన వెళ్ళేసి వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళాం. ఒక 4 సైడ్స్ టీము నైట్ 6 గంటలకు బయలుదేరాం. నైట్ 12 గంటలకు చేరుకున్నాం. అక్కడ సమస్యలు చూస్తే చాలా బాధలు ఉన్నాయి. కానీ మీరు చేసిన హెల్ప్ మాత్రం చాలా గొప్పగా ఉంటారు. మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, మీ నియోజకవర్గం వారికి ఎటువంటి సాయం చేయబోతున్నారు? తప్పకుండా మళ్ళీ నేను ఒకసారి ఆ ఊరికి వెళ్తాం. మంత్రి హోదాలో కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా మన అంటే అది భద్రాచలం నియోజకవర్గంలోకి వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు మనం ములుగు జిల్లాకు వచ్చింది. కరోనా టైంలో ఈ జిల్లా ఆ జిల్లా, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం చూడలేదు. గుట్టలలో ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రజలు ఎక్కడ ఉంటుంది, కొండరెడ్లు అయితే కొండరెడ్ల కాడికి, చెంచులు అయితే మహబూబ్నగర్ జిల్లా, అటు ఆదిలాబాద్, ఇట్లా ఏ గుట్టలలో బాగా మనకు దగ్గర లేనటువంటి ప్రాంతాలకు ఆ రోజు వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా మనం బయటికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో నేను కొంచెం ఇటు బిజీ ఉండి చేయలేదు. తప్పకుండా మీరు ఒక మంచి ప్రయత్నం చేసిర్రు. వారి ఒపీనియన్స్, వారి కష్టాలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళతోటి తొందరలోనే ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాము. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది అందే విధంగా నేను చొరవ తీసుకొని చేస్తాను. కొంతమందిని గతంలో కిందికి తీసుకొచ్చినాం, కానీ వాళ్ళు ఉండలేకపోయారు. గుట్టల మీద నుంచి అంటే అక్కడ అలవాటైనటువంటి జీవితాలు ఉన్నంతలో అక్కడ వాళ్లకు మంచి సౌకర్యాలు కలిగించే విధంగా నేను వెంటనే కలెక్టర్ గారికి ఇచ్చేసి మా ఫండ్ నుంచి నా ఫండ్ కానీ అక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానీ ఎట్లా వీలైతే అట్లా మేము ఆ ఊరును ఒక మంచి మోడల్ విలేజ్గా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు అంటే ఎంతసేపు సిటీలలో కాకుండా అడవులలో కరెంటు లేకుండా, రోడ్డు లేకుండా, నీటి సౌకర్యాలు లేకుండా ప్రజలు ఎట్లా బతుకుతున్నారో కూడా టూరిస్టులు అలాంటి ప్రాంతాల మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అంటే కరోనా టైంలో వెళ్ళినప్పుడు మాకు కూడా ఆ గుట్టలు పుట్టలు ఎక్కి 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 మరి నేను కానీ అటు పోయిన ఆ రోజు కరోనాలో పోయినప్పుడు నాతో పాటు 2 టీచర్లు వచ్చారు. వాళ్ళందరు కింద పడ్డాం ఆ రూట్లో. అందరం అంటే వాగులు దాటుతూ గుట్టెక్కుతూ నేను కూడా కింద పడ్డా. నా కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. నేను ఎన్నేళ్ళలో ఎప్పుడు నాకైతే కాలు ఫ్రాక్చర్ కాలేగానే ఆ గుట్ట ఎక్కి దిగి వస్తుంటే జారిపడడం జరిగింది. సరే, పాపం వాళ్ళ కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తప్పకుండా ప్రత్యేక దృష్టి పెడతాం. అంటే సోషల్ బుక్ లో 6th క్లాస్ బుక్ లో ఆ గ్రామం మీద ఒక పాఠమే ఉంది. గూగుల్లో ఆ పేరు కొడితే గూగుల్లో కనబడుతుంది. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంటే బ్రిటిష్ కాలం 1956 నుంచి వెళ్ళి ఆ ఊరు అక్కడ ఉంది. సో అంత పేరు పత్రాలు ఊరికి ఎందుకు బయటకు రాలేదు? వాస్తవానికి ఎవరు దృష్టి పడలేదు. కొంతమంది ఐటీడీఏ పీఓలు ఉన్నప్పుడు వెళ్ళిండ్రు, కానీ తర్వాత మేము వెళ్ళిన తర్వాత పెనుగోలు అనేది అది ఆ వీడియోలు కూడా జాతీయ దేశ లెవెల్లో పోయినాయి. మేము పోయినాయి ఆ గుట్టలు అవన్నీ. కొంతమంది ఏమో బ్యాడ్గా కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు పోరు, మమ్మల్ని పోతే మాట్లాడిన వాళ్ళు. కానీ అది మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. అది కానీ అదేవిధంగా కొండరెడ్లది 7 గుట్టలు ఎక్కిపోయినటువంటిది పోలవరం ఆ ప్రాంతం కూడా. అలాంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం నిజంగా దేశం అభివృద్ధి చెందినట్టు. ఫారెస్ట్ యాక్ట్స్ అనేది చాలా ఇబ్బందికరంగా పెడుతున్నది. కనీసం మంచినీళ్ళ బోర్లు లేనటువంటి విధంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్లో కొన్ని మార్పులు రావాలి. రిజర్వ్ ఫారెస్ట్లో అది ఎప్పటి నుంచో ఉన్న ఊర్లు ఇప్పుడు పోయి ఇది వేయొద్దు అదే వేయొద్దు అంటే మరి ప్రజలు ఎట్లా బతుకుతారు? కాబట్టి ఖచ్చితంగా ప్రజల అవసరాల కోసం కొన్ని మంచి చర్యలు తీసుకోవడం కోసం జాతీయ స్థాయిలో కూడా నేషనల్ ఫారెస్ట్ బోర్డులో కూడా కొన్ని సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తర్వాత తప్పకుండా, ఎందుకంటే మన ప్రాంతంలో కూడా మనం చూస్తున్నాం, ఒక మంచినీళ్ళ బోర్ వేయాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, ఒక బడి కట్టుకోవాలన్నా కూడా ఇది వైల్డ్ లైఫ్ కిందకి వస్తుంది, సెంట్రల్ ఫారెస్ట్ యాక్ట్ కిందకి వస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి, చేయకూడదు, ఇట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడో 100 ఏళ్ల కింద తెచ్చినటువంటి చట్టం ఇప్పుడు అమలు చేయాలంటే ఇప్పుడు కష్టంగా ఉంది. కాబట్టి అవన్నీ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పెనుగోలు ఒక మంచి అంటే టూరిస్టులు కూడా వెళ్ళడానికి దృష్టి పెడతాం. ఇప్పుడు మీరు మంచి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ. అంటే 4 సైడ్స్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్కు అక్క మనం మెచ్చుకోవడం జరిగింది. ఇంకో విషయం వాళ్ళకి మాట చెప్తున్నారు, అక్కడ ఉన్న ఒక్కొక్క రైతుకు 10 ఎకరాలు ఉంది, వాళ్ళకి రైతు బంధు కూడా పడుతుంది. ఈ మధ్యలో వాళ్ళు పడ్డాయి. వాళ్ళు ఏమంటారంటే మీకు కిందికి వస్తే అక్కడ 10 ఎకరాలు ఉన్న రైతుకు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తే మేము వస్తామని చెప్పి అంటారు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార ఏ విధంగా చేరబడుతుంది? తప్పకుండా వాళ్ళు వస్తా అంటే
అది ఏర్పాట్లు చేస్తాము. నేను వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో కూడా చూడమని చెప్తా. వాళ్ళు ఎందుకంటే అంత మంచిగా విశాలంగా ఉండే అదో కరెంట్ ఉండదు, రోడ్ ఉండదు, ఇది ఒకటి తప్ప వాళ్ళు మిగతా అంతా ఎంజాయ్ చేస్తారు ఫారెస్ట్ను. మన ఇక్కడికి రాగానే చిన్న చిన్న ఇస్తాం కాబట్టి వాళ్ళకు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకు విశాలంగా చూసే ప్రయత్నం చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యే హోదాలు వెళ్ళారు, ఇప్పుడు రాష్ట్ర మంత్రి హోదా వెళ్తారు. ఈసారి మీరు మంత్రి హోదా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా ఫోర్స్ బృందం మీతో వస్తుంది. తప్పకుండా మా ఛానల్ కూడా ముందుకు వస్తుంది. వాళ్ళకు కిందికి తీసుకొచ్చి వాళ్ళకి సేవలు చేసే తప్పకుండా వెళ్దాం. మీరు మళ్ళీ గుర్తు చేయాలి నాకు. మనతో ఏదేమైనా మాత్రం మరో కొద్ది రోజుల్లో మాత్రం మంత్రి హోదాలో అక్కడికి వెళ్తానని చెప్పి చెప్పడం అనేది ఆ హోదాకు అంటే మంత్రి హోదా నేపథ్యంలో మాత్రం ఫోర్స్ వాళ్ళతో వెనుక చెప్పింది. కెమెరా వాళ్ళతో సుధాకర్, 4 టీవీ, ములుగు.